మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్ సంస్థకు గతంలో ప్రచారకర్తగా మహేష్ బాబు వ్యవహరించారన్న విషయం మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు ఫోటో ఉన్నటువంటి బ్రౌచర్స్ చూసి ఆకర్షితులై సాయి సూర్య డెవలపర్స్ లో డబ్బులు పెట్టి మోసపోయామంటూ ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో సాయి సూర్య డెవలపర్స్ ను మొదటి ప్రతివాదిగా సంస్థ యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తాను, రెండో ప్రతివాదిగా మహేష్ బాబును మూడో ప్రతివాదిగా వినియోగదారుల కమిషన్ చేర్చి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు జవాబు చెప్పాలి అంటూ మహేష్ బాబును కమిషన్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా ఇదే అంశానికి సంబంధించి సాయి సూర్య డెవలపర్స్ అంశానికి సంబంధించే ఈడీ కూడా నోటీసులు జారీ చేసిన విషయం మనం చూసాం. కీలకమైనటువంటి అగ్రిమెంట్స్ ప్రాపర్గా లేకుండా సరైనటువంటి ల్యాండ్స్ని తిరిగి ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి తగిన విధంగా అగ్రిమెంట్స్తో సహా అందించే విషయంలో ఫెయిల్ అయిన కారణంగా వారి మీద చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబుకి భారీ ఎత్తున రెమ్యూనరేషన్ అందిందని ఈ ప్రచారానికి గాను ఈ నేపథ్యంలో మొత్తం 5.9 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందితే అందులో 3.9 కోట్లు చెక్ రూపంలో తీసుకుంటే 2 కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో తీసుకున్నారు అంటూ ఈడీకి సమాచారం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బ్లాక్ మనీ ఏమైనా అందిందా, బ్లాక్ మనీ చలామణి జరిగిందా ఇందులో అంటూ ఆరా తీస్తున్నారు. అలాగే సాయి సూర్య డెవలపర్స్కి సంబంధించి కూడా కంప్లైంట్స్ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా విచారణ జరుగుతోంది. గతంలోనే సాయి సూర్య డెవలపర్స్లో ఒక ప్లాట్ కొన్నటువంటి ఒక డాక్టర్ మరొక వ్యక్తి ఇద్దరూ కలిసి సుమారుగా 30 లక్షలకు పైగా వెచ్చించి ఒక ప్లాట్ కొన్నట్లుగా తెలుస్తుంది. 33 లక్షలకు పైగా వెచ్చించారు. అయితే ఈ 33 లక్షలకు తగినటువంటి ప్లాట్ ఇవ్వడంలో సాయి సూర్య డెవలపర్స్ ఫెయిల్ అయ్యారని, అసలు అక్కడ ప్లాటే లేదని, ఆ సందర్భంలో కొనే సమయంలో వారికి ఒక బ్రౌచర్ ఇచ్చారు. అది మహేష్ బాబు ఒక ఫోటో వేసి ఆయన ప్రచారకర్తగా ఉన్నారు, మమ్మల్ని నమ్మండి అంటూ ఒక బ్రౌచర్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన్ని కూడా ఇందులో ప్రతివాదిగా చేర్చారు. మొత్తం మీద ఇప్పుడు సాయి సూర్య డెవలపర్స్ సంస్థని, అలాగే ఆ సంస్థ యజమాని సతీష్, అలాగే మహేష్ బాబు ఈ ముగ్గురిని కూడా ప్రతివాదులుగా చేరుస్తూ మరొకసారి గతంలో ఈడీ నోటీసులు జారీ చేసింది, ఇప్పుడేమో వినియోగదారుల ఫోరం నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి మహేష్ బాబు ఎలా రియాక్ట్ అవుతారు, మహేష్ బాబు టీం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చాలా కీలక అంశంగా మారింది. గతంలో ఈడీ నోటీసులు జారీ చేసిన సమయంలో కూడా తన పర్సనల్ కారణాల వల్ల విచారణకు హాజరవలేకపోతున్నాను అంటూ మహేష్ బాబు సమాధానం చెప్పారు. మరి ఇప్పుడు వినియోగదారుల ఫోరంకు ఏం సమాధానం చెప్పబోతున్నారు అనేది కీలకంగా మారింది. అసలు ఏం జరిగిందనేది చూస్తే ఒక డాక్టర్ మరొక వ్యక్తి 33 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొనుగోలు చేశారు. అయితే అన్ని రకాల అనుమతులు ఉన్నాయని చెప్పి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి ఒక బ్రోచర్ను కూడా ఇచ్చారు. కాకపోతే అక్కడ ఎలాంటి ప్లాటు లేదని, అగ్రిమెంట్స్ విషయంలో కూడా ఏదో తేడా జరిగింది అంటూ వారు అనుమానం వ్యక్తం చేశారు. దానికి సంబంధించి మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని చెప్పి అడిగితే చాలా కష్టం మీద, అతి కష్టం మీద కేవలం 15 లక్షలు మాత్రమే వెనక్కి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తం 33 లక్షలకు పైగా వారు కడితే కేవలం 15 లక్షలు మాత్రమే వెనక్కి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు రంగారెడ్డి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు మహేష్ బాబుకు మరొకసారి నోటీసులు జారీ అయినటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి మహేష్ బాబు రియాక్ట్ అవుతారు, ఎలా రియాక్ట్ అవుతారు? గతంలో ఈడీ విచారణకి పిలిస్తే బిజీగా ఉన్నా అని చెప్పారు. మరి ఇప్పుడు కూడా ఆయన ఎలా రియాక్ట్ అవుతారు? మరొకసారి విచారణకు హాజరవుతారా కనీసం, లేదంటే ఈసారి కూడా నేను బిజీగా ఉన్నానని చెప్తారా? ఇప్పటికే మనందరికీ తెలిసిందే టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ జక్కన్న రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు షూటింగ్లో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి ఈ సినిమా షూటింగ్ కోసం ఇతర దేశాలకు కెన్యా వెళ్తున్నట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. మొత్తం టీం అందరూ కూడా ఇతర దేశాలకు వెళ్తున్నారు షూటింగ్ కోసం. మరి ఇలాంటి పరిస్థితుల్లో విచారణకు హాజరు కావాల్సి వస్తే నిజంగా మహేష్ బాబు హాజరు అవుతారా? మహేష్ బాబు టీం ఏ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? దీనికి సంబంధించి షూటింగ్లో బిజీగా ఉన్నాను, లేదంటే ఇతరత్ర కారణాలు ఉన్నాయి అని మరొకసారి ఈ విచారణకు హాజరు కాకుండా ఉండే అవకాశం ఉందా? ఇలా అనేక ప్రశ్నలు ఇక్కడ వస్తూనే ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి రవిచంద్ర ఉన్నారు మనతో, మా ప్రతినిధి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. రవిచంద్ర, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? వినియోగదారుల ఫోరం నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. మహేష్ బాబుని మూడో ప్రతివాదిగా చేర్చారు నోటీసుల్లో. గతంలో ఈడీకి చెప్పినట్లుగానే ఇప్పుడు కూడా సమాధానం చెప్పే అవకాశం ఉందంటారా? ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? అలాగే ఇప్పుడు అసలు నెక్స్ట్ షూటింగ్ పనులు కూడా చాలా బిజీగా ఉన్నట్లుగా ఉన్నారు కదా, వేరే దేశాలకు వెళ్తున్నట్లుగా ఉన్నారు కదా, షెడ్యూల్ ఎలా ఉంది మహేష్ బాబు గారిది? నందు
మహేష్ బాబు అయితే సాయి సూర్య డెవలపర్స్ కి సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవాలి. గతంలో రెమ్యూనరేషన్ విషయంలో ఆయన తీసుకున్న డబ్బులు విషయంలో ఈడీ మహేష్ బాబుకి నోటీసులు ఇచ్చింది, దానిపై వివరణ కోరింది. అప్పుడు బిజీగా ఉండి హాజరు కాలేకపోతున్నానంటూ తన అడ్వకేట్ ద్వారా ఆడిటర్ ద్వారా ఆయన రిప్లై ఇవ్వటం జరిగింది. సో ప్రస్తుతం మరలా ఇప్పుడు వినియోగదారుల ఫోరం, కన్స్యూమర్ ఫోరం ఇప్పుడు మరలా నోటీసులు ఇష్యూ చేయడం అయితే జరిగింది. సో మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నందువలన మహేష్ బాబు చెప్పినట్లుగా అక్కడ డెవలప్మెంట్ ప్లాటింగ్ అంతా ఉంది అన్న ఉద్దేశంతో మేము అందులో ఇన్వెస్ట్ చేసినాము, ప్లాట్లు తీసుకున్నాము, అదంతా మోసము, ఫ్రాడ్ అంటూ ఇప్పుడు ఆ సంస్థ యజమానులు అలాగే మహేష్ బాబు మీద కూడా కన్స్యూమర్స్ ఫోరంలో ఇద్దరు వినియోగదారులు అయితే అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపై కన్స్యూమర్స్ ఫోరం కూడా మహేష్ బాబుకి నోటీసులు పంపించింది. ఈ నోటీసుల గురించి మాత్రం ఇప్పటి వరకు మహేష్ బాబు టీం కానీ మహేష్ బాబు తరఫున పిఆర్ టీం ఎవరు కూడా స్పందించట్లేదు. దీనిపై ప్రస్తుతానికైతే ఈ నోటీసులు వచ్చినప్పటికీ కూడా అందుబాటులో లేము, షూటింగ్ నిమిత్తం బయట ఉన్నాం కాబట్టి తర్వాత హాజరవుతామని దీన్ని పోస్ట్పోన్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. గతంలో కూడా ఈడీకి ఇలాగే చేశారు. ప్రస్తుతం ఇప్పుడు కన్స్యూమర్ ఫోరం కూడా సేమ్ రిప్లై వచ్చే అవకాశం కనిపిస్తోంది. నందు షూటింగ్ వైపు చాలా వేగంగా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. విదేశాలకు కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా ఉన్నారు కదా, యూనిట్ మొత్తాన్ని తీసుకెళ్లే పనిలో జక్కను ఉన్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా రవిచంద్ర ఈ అంశానికి సంబంధించి? షూటింగ్ సంబంధించి అయితే నిజాం ఫారెస్ట్ నేపథ్యంలో జరుగుతున్న ఈ సినిమా చాలా ప్రతిష్టాత్మక సినిమా అనే చెప్పుకోవాలి. మహేష్ బాబు కెరీర్ లో కావచ్చు, రాజమౌళి కెరీర్ లో ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ బడ్జెట్ మూవీ అవుతుంది. దానిపై చాలా భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం దాదాపుగా 2-3 సంవత్సరాలు తన కెరీర్ ని పణంగా పెట్టాడనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు అవుతున్నాయి, అలాగే సీజీ వర్క్లు, షూటింగ్ కూడా రెగ్యులర్ గా రకరకాల పద్ధతుల్లో డిఫరెంట్ ప్లేసెస్ లో ఇండియాలో అవుతున్నాయి. గ్రీన్ మ్యాట్ లో అలాగే బ్లూ మ్యాట్ లో, బయట కూడా అబ్రాడ్ లో కూడా ఈ షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో మహేష్ బాబు అయితే చాలా బిజీగా ఉన్నాడనే చెప్పుకోవచ్చు. ఏ రోజు షూటింగ్ ఉంటది, ఏ రోజు షూటింగ్ కి అందుబాటులో ఉండాలి అనే విషయం కూడా చాలా క్రూషియల్ పాయింట్ కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ విచారణకు అయితే మహేష్ బాబు హాజరయ్యే అవకాశం కనిపించలేదు నాకు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. మొత్తం మీద గతంలో ఈడీకి లాయర్ ద్వారా చెప్పారు, సమాధానం చెప్పారు, మేము బిజీగా ఉన్నాం, కొన్ని పర్సనల్ కారణాల వల్ల నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను ఈ విచారణకు అని చెప్పారు మహేష్ బాబు. ఈసారి కూడా అలాంటి సమాధానం వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి వినియోగదారుల ఫోరం నోటీసులకు సంబంధించి అటు సంస్థ కానీ, సాయి సూర్య డెవలపర్స్ కానీ, లేదంటే సంస్థ యజమాని సతీష్ కానీ, మరి మహేష్ బాబు కానీ ఎలా రెస్పాండ్ అవుతారు అనేది వేచి చూద్దాం. ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలను పంచుకోండి. జరిగినటువంటి కేసు సాయి సూర్య డెవలపర్స్కి సంబంధించి మేము మోసపోయామంటూ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చేసినటువంటి కంప్లైంట్కి సంబంధించి ఈడీ నోటీసులు, మహేష్ బాబు అందుకున్నటువంటి రెమ్యూనరేషన్లో కూడా కొంత బ్లాక్ మనీ ఉందేమో అంటూ ఈడీ చేస్తున్నటువంటి విచారణకు సంబంధించి, అలాగే ఇప్పుడు వినియోగదారుల ఫోరం నుంచి కూడా నోటీసులు వస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కామెంట్ రూపంలో మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.